సినిమాకు మూల స్తంభంగా నిలిచి రాజకీయ రంగంలో ముఖ్యమంత్రిగా చెరగని ముద్ర వేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితం ఎప్పుడు కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. పౌరాణిక, సాంఘిక, చారిత్రక చిత్రాల్లో అద్భుతమైన పాత్రలతో కోట్లాది మంది ప్రేక్షకులను మెప్పించిన సీనియర్ ఎన్టీఆర్ సినిమాలతో పాటు తన గొప్ప మనసుతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. పేదల కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికి కూడా అమల్లో ఉన్నాయంటే వాటి ప్రభావం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. సినీ రాజకీయ రంగంలో ఆయన చెరగని ముద్ర వేయడంతో పాటు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా తరచుగా చర్చనీయాంశమవుతూ ఉంటాయి. సీనియర్ ఎన్టీఆర్ కు కార్లు అంటే చాలా ఇష్టమని చాలా మందికి తెలుసు. అందులోనూ ఆయన ఒక ప్రత్యేకమైన అంబాసిడర్ కారును అత్యంత ప్రేమతో ఎక్కువ రోజులు ఉపయోగించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుండి చివరి శ్వాస విడిచే వరకు కూడా ఆయన అదే అంబాసిడర్ కారును వాడారు. కేవలం ఇష్టం మాత్రమే కాదు, ఆ కార్ ఆయనకు ఒక సెంటిమెంట్ అని కూడా అంటారు. ఈ అంబాసిడర్ కార్ నంబర్ AB5999. ఎన్టీఆర్ మరణానంతరం ఈ కారు ప్రభుత్వం వద్దే ఉండిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభుత్వం పాత వస్తువులను వేలం వేసే క్రమంలో సీనియర్ ఎన్టీఆర్ కు ఎంతో ఇష్టమైన ఈ అంబాసిడర్ కారును కూడా వేలం వేసింది. అయితే ఈ వేలం పాటలో ఒక ఊహించని సంఘటన జరిగింది. ఎన్టీఆర్ మనవడైన ప్రముఖ సినీ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చారిత్రక కారును కొనుగోలు చేశారు. తన తాతగారిపై ఉన్న అపారమైన ప్రేమతో ఆయన జ్ఞాపకార్థం కళ్యాణ్ రామ్ ఈ AB5999 నంబర్ గల అంబాసిడర్ కారును వేలంలో పాల్గొని దక్కించుకున్నారు. ప్రస్తుతం అంబాసిడర్ కార్ కళ్యాణ్ రామ్ కార్యాలయంలో భద్రంగా ఉంది. కళ్యాణ్ రామ్ కార్యాలయానికి వెళ్లిన వారికి సీనియర్ ఎన్టీఆర్ అంబాసిడర్ కార్ బయట కనిపించగానే ఆశ్చర్యానికి లోనవుతారు. చాలా మంది అభిమానులు, సందర్శకులు ఈ కార్ వద్ద ఫోటోలు దిగి వెళ్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. కళ్యాణ్ రామ్ తన తాతగారి జ్ఞాపకాలను సజీవంగా ఉంచడం కోసం ఈ కారును తన కార్యాలయంలో ఉంచుకున్నారు. ఇక నందమూరి కుటుంబంలో 9 అంకెకు ప్రత్యేక సెంటిమెంట్ ఉందని తెలుస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ కార్ నంబర్ AB5999 కాగా ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ కూడా తన కార్లన్నిటికీ కూడా 9999 నంబర్ కోసం లక్షలు ఖర్చు చేస్తారట.